ఇప్పుడు బ్రెడ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు 3, టొమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కట్టా మీఠా చట్నీ కొద్దిగా. ఓకే, మరి బ్రెడ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసారు కదా. ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవడమేనా అన్ని? ఎందుకంటే ఆలు ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఓకే తొందరగా అయిపోతుంది. ఓకే, ఆలు కొద్దిగా. సో కట్లెట్ అంటే మనకు కంపల్సరీ ఆలు కంపల్సరీ కదా. బ్రెడ్ మామూలుదే అండి, మిల్క్ బ్రెడ్. ఓకే, మామూలు స్మాష్ చేసుకోవడం అంతే డైరెక్ట్. రొటీన్ గా ఆలు అంటే ఇంకా కొంచెం కట్లెట్ అనగానే పెద్ద పని అనేసి బయటకు వెళ్తాం కదా మనము. అవును, ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్ త్వరగా అయిపోవాలి పిల్లలకి. ఇంకా హాలిడేస్ కదా వాళ్ళకి, ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు కానీ కావాలి. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం స్నాక్స్ అనేవి కొంచెం ఎక్కువ అడుగుతుంటారు. అంటే వాళ్ళకి అనే కాదు మనకి కూడా, పేరు వాళ్ళది మెయిన్. సమ్మర్ లో రైస్ ఎవరు తినరు, రైస్ కష్టం కదా. కొంచెం ఉడకబెట్టుకున్న బఠానీ అండి. ఓకే, కొద్దిగా లైట్ గా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్. అందులో ఇంకేమీ లేదు. కొద్దిగా ధనియాల పొడి. సో బేసిక్ గా ఈ కట్లెట్స్ అనేవి మనం నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా. ఓకే, నిమ్మకాయ కొద్దిగా, ఉప్పు కొద్ది. ఓకే, సో మీ పాపకి స్నాక్స్ అవి ఎక్కువ ఇష్టమా? చాలా అండి. బాబు కూడా తింటాడు పాపం, వాడు అంతగా అనడు. ఏమనడా? చెప్తే అది వింటాడు. అవునా? ఈవిడే వినదా? వాళ్ళ నాన్న చెప్పింది తింటాను, వాళ్ళ నాన్నతో చెప్పి నాతో చెప్పిస్తుంది అంతే. ఓ, ఈవిడ నాన్న ఫేవరెట్? ఇద్దరు అంతే. ఇద్దరు అంతేనా? ఏడుస్తే కూడా నాన్న ఏడుస్తారు. అవునా? నేను లేకుండా ఉంటారు. ఎక్కడికైనా వెళ్తే హ్యాపీ, వాళ్ళకి పర్లేదు. పర్లేదా? నాన్న వాళ్ళ నాన్న కుకింగ్ కూడా వస్తుంది, ఇంకా వాళ్ళు ఏం చెప్తే చేస్తారు వాళ్ళ నాన్న. అవునా సిరి, నీకు ఎక్కువ నాన్న అంటే ఇష్టమా? అవునంట, కలిపేసేయండి. ఎందుకు డాడీ ఎప్పుడు నేను తిట్టరా? అస్సలు మమ్మీ బాగా తిడతారా? డాడీతో చెప్పి మమ్మీని తిట్టిస్తుంది. మమ్మీ కూడా తిట్టదంట పాపం, మేము కంప్లైంట్ చేయట్లేదు అంటే. ఇంకిద్దరం అలా చూసేసుకుంటే ఇంకా మళ్ళీ వినవునవునవును. సింగింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. అవునా? కాకపోతే మాకున్న టైంలో పాపం తనని సంగీత క్లాస్ పంపించలేదు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈసారి కంపల్సరీ ఫిక్స్ అయ్యాను నేను కూడా, ఏదైనా టైం ఉండని వాళ్ళకి స్పెండ్ చేయాలనేసి. ఇంకా అవునవును, కొంచెం ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కొంచెం, అంటే కాల్చడానికి కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. కొంచెం నెయ్యి లైట్ గా, కొద్ది టేస్ట్ కోసం. రౌండ్ షేప్ మన మన పిల్లలు లైట్ ఎలా షేప్స్ కావాలంటే ఎలాగో కట్లెట్స్ బేసిక్ గా మనము ఏ షేప్ లో చేసుకున్నా కూడా చక్కగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎలా అయినా చేసేసుకోవచ్చు. సో అయితే అన్ని ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటారా వంటలన్నీ? చేస్తానండి, ఆల్మోస్ట్ చేస్తాను. సో ఇవి చక్కగా అటు ఇటు కాల్ చేసుకుంటే మనకి కట్లెట్స్ రెడీ కదా. ఓకే, అయిపోయినట్టేనండి? అయిపోయినాయండి. ఇవి తీసేసి బౌల్లో పెట్టుకోండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి బ్రెడ్ లైట్ గా, కొంచెం బ్రెడ్ కదా, బ్రెడ్ అనేది కొద్దిగా లైట్ గా. ఓ, కొంచెం అది కూడా కొద్దిగా కాదు. ఓకే, సో ఇది జస్ట్ ఊరికి అలా పైన పెట్టాలి. మామూలుగా అయితే చేయొచ్చు కట్లెట్స్, ఇట్లా కూడా ఇంకా ఈజీగా ఉంటే పిల్లలు కూడా. అంటే యాక్చువల్ అందులో కూడా మనం బాగానే బ్రెడ్ మిక్స్ చేసాం కదా, మనకు ఆ టేస్ట్ బాగానే తెలుస్తూ ఉంటుంది అనుకుంటా కదా. ఓకేనా? ఓకేనా?
కొద్దిగా పైన ఆనియన్ అండి. ఓకే. సో ఇంక ఇలాంటి వాటికి మనం ఆనియన్ కంపల్సరీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఆనియన్ ఇట్లా కొంచెం సాలెడ్ పెట్టుకుంటే. టమాటా అండి పైనుంచి, పక్క నుంచి లైట్ కొత్తిమీర. ఓకే. కొత్తిమీర కొద్దిగా పచ్చిదే కాబట్టి ఇలా వేసేసుకున్నా. బేసిక్గా చాట్ ఐటమ్స్ వీటికి మనకి కట్లెట్స్ లాంటి వాటికి అలా తినేయొచ్చు. ఇది స్వీట్ సాస్ అండి. టమాటా, చింతపండు, చక్కెర, కొద్దిగా సోంపు పౌడర్ అంతే ఇందులో. ఓకే. ఓకే, మరి బ్రెడ్ కట్లెట్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బ్రెడ్ స్లైస్లు, ఉడికించిన పచ్చి బఠానీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి బ్రెడ్ కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా. సో చక్కగా అన్ని వేసి బాగా డెకరేట్ చేశారు ప్లేట్ అయితే. యా, టేస్ట్ ఎలా వచ్చిందో తీసుకో. మధ్య మధ్యలో బఠానీలు తగులుతూ బాగుంది. సో ఆ టాప్ లేయర్ ఏంటంటే కొంచెం బ్రెడ్ తో చేసుకోవడం వల్ల ఆ క్రంచినెస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. బాగుంటుంది. యా, సో బాగుంది. డీప్ ఫ్రై చేసుకోకపోయినా చక్కగా క్రంచీగా టేస్టీగా ఉంది.